దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రయాణికులకు చెల్లించాల్సిన రీఫండ్ల విషయంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 610 కోట్ల రూపాయల వాపసు ప్రక్రియ పూర్తయింది. గత మంగళవారం మొదలైన విమానాల రద్దు ఆలస్యం దాదాపు వారం రోజుల పాటు కొనసాగింది. వేలాది మంది ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్నాయి. ఈ సమస్యను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైందంటూ మంత్రిత్వ శాఖ శనివారం ఇండిగో సీఈఓకి సంస్థకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనికి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీఈఓ పీటర్ ఎల్బర్స్ తాజా వివరాలు వెల్లడించారు. ఇండిగో నెట్వర్క్ 90% వరకు కోలుకుందన్నారు. డిసెంబర్ 10 నుండి 15 మధ్య విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజునే ఇండిగో దాదాపు 1650 విమానాలు నడుపుతుందని ఎల్బర్స్ తెలియజేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో క్షమాపణ చెప్పింది.